హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. అయితే ప్రస్తుతం మనతో పాటు బెజవాడ కృష్ణ ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారి వీర అభిమాని. సో అతను ఆర్జీవి గారి వ్యూహం గురించి మాట్లాడే ప్రయత్నం ఈరోజు మనతో పాటు చేస్తారు. సో కృష్ణ, నమస్తే. సో మరి ఏంటి వ్యూహం పైన నీ అభిప్రాయం ఏంటి? అది రిలీజ్ అవ్వకుండా చేయాలన్నా. ఎందుకంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి నేను కథ ఏం చెప్పలా, ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఆయన ఇష్టం వచ్చినట్టుగా దాంట్లో ఏదేందో మాట్లాడుతున్నాడు, పెళ్ళిళ్ళ గురించి మాట్లాడుతున్నాడు, ఆయన గురించి మాట్లాడుతున్నాడు. మొన్న చూసుకుంటే ఆ బర్రెలెక్కతో పోల్చి ఆ బర్రె అని పవన్ కళ్యాణ్ తిడటం జరుగుతుంది ఆ స్టేజ్ మీద. కానీ అంటే అది పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడతాకి ఎంత ప్యాకేజ్ ఇచ్చారు ఇంక? వేరే టాపిక్ మాట్లాడుకోవచ్చు కదా. ఆ సినిమా గురించి ఇంకా చాలా రూల్స్ ఉంటాయి. పవన్ కళ్యాణ్ గారినే నువ్వు ఎందుకు అక్కడ స్టోర్ చేస్తున్నావు? అంటే ఎలక్షన్ టైంలో ఏమన్నా దెబ్బ కొట్టాలని చూస్తున్నావా? అందుకే సినిమా తీసావా? అన్ని కోట్లు ఖర్చు పెట్టి నీకు పెట్టేవాడు ఉన్నాడు కాబట్టి వాడు ఫ్యామిలీని పెట్టి తీసుకో సినిమా. మధ్యలో పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారు? అది కరెక్ట్ కాదు కదా. అది కంపల్సరీ ఆపాలి. ఆ సెన్సార్ కూడా అందుకే ఇవ్వలేదు, కోర్టులో ఉంది. చూడాలి. రిలీజ్ అయ్యింది అంటే కనుక థియేటర్లో ఇంకా ఏ రకంగా ఉంటాయో, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ దెబ్బ ఎలా ఉంటుందో చూసేస్తారు జనాలు. అంటే ఏం చేస్తారు అది ఊహించలేరేగా. ఇప్పుడు దాకా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఏం చేస్తారని ఊహించారు, ఇకపై ఊహించలేరు. ఎందుకంటే వీళ్ళకి ఛాన్స్ ఇచ్చే కొందికి కూడా మీద పడిపోతున్నారు. ఊహించలేని దెబ్బ పడిద్ది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. ఓకే, అది అంటే ఆర్జీవి గారికి సెపరేట్ గా ఫ్యాన్ బేస్ కూడా ఉంది. ఉన్నాయి అన్న. ఎప్పుడు పవన్ కళ్యాణ్ కి ఫ్యాన్ పేజ్ ఉంటుంది, జగన్ గారికి ఫ్యాన్ పేజ్ ఉంటుంది, ఆయనకి ఫ్యాన్ పేజ్ ఉంటుంది. ఎవరి అభిమానం వాళ్ళది. అలా అని మా పవన్ కళ్యాణ్ గారు బ్యాట్ చేయడం అన్నది కరెక్ట్ కాదు. అందులో పవన్ కళ్యాణ్ ఒక్కనే కాదు, చంద్రబాబు నాయుడు గారి గురించి ఉంది, లోకేష్ గారి గురించి ఉంది. మరి వాళ్ళ గురించి ఎందుకు స్పందించట్లే మీరు? స్పందించలేదంటే స్టేజ్ మీద వాళ్ళ గురించి ఎవరి గురించి కూడా మాట్లాడలేదు ఆయన. ఓన్లీ పవన్ కళ్యాణ్ గురించే మాట్లాడాడు ఆయన. అందుకని నేను మాట్లాడుతున్నా బరాబర్. అంటే ఇప్పుడు ఏ రకంగా చెప్తున్నావు ఆర్జీవి గారికి నువ్వు? ఆర్జీవి గారికి ఒకటే రిక్వెస్ట్, సినిమాలు తీయొద్దంటలా. ఇంతకు ముందు ఇండస్ట్రీలో ఏదో మంచి పేరు ఉండేది మీకు. ఇప్పుడేమో ఇన్స్టా రీల్స్ చేసుకునే వాళ్ళతో సమానం అయిపోయారు మీరు బరాబర్. ఎక్కడ ఇంటర్వ్యూకి వెళ్ళినా చేతిలో అయితే కప్పు కాఫీ కావాలి, పక్కన ఒక అమ్మాయి కావాలి, లేదా నోట్లో నుంచి మాట రాదు. ఆ ముత్యాలు చెప్పేవాళ్ళు ఇంటర్వ్యూ తీసుకుంటారు, జనాలకి తెలుపుతారు. అలా ఉన్నవాడివి ఈ రోజు నువ్వు ఇలాంటి సినిమాలు తీసి ఏ రకంగా మెసేజ్ ఇద్దామని జనాలకి అని నేను అంటున్నా. అంటే పవన్ కళ్యాణ్ గారిని ఓడించడానికే ఆర్జీవి రంగంలోకి వచ్చారు పక్కా. అంటే ఏ దారి దొరకట్లేదు, ఈయన ఎలాగో ఇలాంటి సినిమాలే తీస్తున్నాడు, ఈయన్ని అడ్డం పెట్టుకొని మనం ఇలా చేద్దాము అన్న పక్షంలో ఇలా తీయడం జరిగింది. ఓకే, 100%. అండ్ మొన్న ఆర్జీవి గారు డెన్ పైన కూడా దాడి చేశారంట కదా, ఎవరు వాళ్ళు పవన్ కళ్యాణ్ ఫ్యాన్సే. టీడీపీ ఫ్యాన్స్ అని అంటున్నారు. టీడీపీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఇప్పుడు ఇద్దరు ఒకటే. వాళ్ళు వీళ్ళు అనే తేడా మాకైతే లేదు. మా అన్న ఒకటే చెప్పిండు, కమెంట్ అయ్యారు కాబట్టి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ టీడీపీ ఇద్దరు ఒకటే, మాకు సమానమే. అక్కడ ఆ రోజు ఏం జరిగింది? గొడవ వెళ్ళారు. వెళ్తే మనోడు లోపలే ఉన్నాడు కానీ బయటికి రాలేదు. ఆడి బొమ్మ అయితే తగలబెట్టిండ్రు. మళ్ళీ కామెంట్ పెట్టిండు, మీ కుక్కలు ఇంటి దాకా వచ్చినాయి. బరాబర్ చెప్తున్నాం, పోయి పవన్ కళ్యాణ్ కుక్కలమే. కుక్కలు విశ్వాసంగా ఉంటాయి, నీలాగా మార్చేవాళ్ళం కాదు మేము. కుక్కలు విశ్వాసంగా ఉంటాయి. అది ఎప్పటికైనా కుక్క అంటే మేము పడతాం, బరాబర్ పడతాం. పవన్ కళ్యాణ్ కుక్కలమే మేము అందరం కూడా, అని విశ్వాసంగా ఉంటాం మేము. నీలాగా స్టేజ్లో ఎక్కి మైక్ దొరికింది కదా అని ఎవడు డబ్బులు ఎక్కువ ఇస్తే వాళ్ళ గురించి మాట్లాడే రకం అయితే మేము కాదు. ఆయన గెలిచినా గెలవపోయినా మా దృష్టిలో దేవుడే పవన్ కళ్యాణ్ గారు. అది అంతేనా? అంతే, అసలు బరాబర్ తగ్గేది. కానీ మరి ఆ రోజు డెన్ దగ్గర దాడి చేసినప్పుడు మీరు పోలీసులు వచ్చేసరికి పారిపోయారంట కదా, అండ్ ట్విట్టర్ లో కూడా పెట్టాడు. ఇప్పుడు మెయిన్ పర్సన్ ఎవరైతే ఉన్నారో అతను ముందుకు వస్తే పోలీసులు వచ్చినా బరాబర్ నిలబడతాం. మెయిన్ పర్సన్ లేకుండా ఆయన బందోబస్తు అంటే భయం వేసి పోలీసులు ఫోన్ చేసుకుంటేనే అంటే అంతకుముందు ఎందుకు లేరు పోలీసులు అక్కడ? లేరు కదా. అంటే ఈయన ఫోన్ చేస్తేనే కదా పోలీసులు వచ్చింది, మరి భయపడినట్లు లెక్కే కదా. ఓకే, మరి ఎంత పౌరుషం పుట్టుకొచ్చేస్తుంది మీ అందరికి. మరి మొన్న విజయవాడలో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగినప్పుడు మీరందరూ ఏమయ్యారు? ఫెయిల్డ్ అయిందిగా ఈవెంట్, ఫెయిల్డ్ అయిందిగా ఈవెంట్ అని సక్సెస్. రోజా గారు వచ్చారు, రోజా గారు మాట్లాడారు. రోజా గారి సంగతి అంటే తెలిసిందే, మైక్ ఇస్తే చేతికి ఇంకా ఏ రకంగా ఎలా మాట్లాడతారో అందరికీ తెలిసిందే, పెద్ద విషయం చెప్పక్కర్లేదు. కాకపోతే ఏంటంటే చేసిన వాళ్ళు ఎవరైనా సరే అక్కడ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉన్నారా? లేరు. రానివ్వలేదు, అసలు తెలపలేదు. అక్కడ ఉన్న కూడా మొత్తం ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళే ఉన్నారు.
ఆ టేజ్ మీదే కానీ టేజ్ కింద కానీ టేజ్ ఆపోజిట్లో రోజా గారు కూర్చొని ఉన్నారు. ఈ హిహి అని అవుతా ఉంది ఆయన ఏం మాట్లాడినా. అది అంటే ఒక సబ్జెక్టు ఒక మనిషి మీద ఒక టార్గెట్ పెట్టుకొని ఇదైతే కంపల్సరీ చేశారని నా అభిప్రాయం. ఓకే, అంటే మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు అసలు ఆర్జీవి గారిని? రిలీజ్ అవుద్దని నేను అనుకుంటున్నా సినిమా, ఖచ్చితంగా రిలీజ్ చేస్తాడు సినిమా. రిలీజ్ అయినా సరే అన్న, అది థియేటర్లో రిలీజ్ చేసినా సరే ఆయన బ్యాక్గ్రౌండ్ ఉపయోగించి రిలీజ్ చేశాడు అనుకో, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఈసారి అయితే కామ్గా ఉండరు అన్న. అంటే ప్రతి విషయంలో కూడా 3 పెళ్ళిళ్ళు అని ప్రతి ఒక్కరు కూడా తీసుకొస్తున్నారు. 3 పెళ్ళిళ్ళు అంటే బరాబర్ ఆయన మగడు 3 పెళ్ళి కాదు 30 పెళ్ళిళ్ళు చేసుకుంటాడు. ఎక్కడైనా ఏ కోర్టు దగ్గరికి వెళ్ళైనా సరే పవన్ కళ్యాణ్ గారి వల్ల నేను నష్టపోయాను అని ఎవరైనా కంప్లైంట్ ఇచ్చారా? ఇవాళ అలా మెయింటైన్ చేసుకుంటాడు ఆయన. ఎవరికి తెలియదు. మీరు చేసిన పెంట వల్లే జనాలకు తెలిసింది తప్ప ఎవరికైనా తెలుసా ఇంతకుముందు? తెలియదు. మీకు ఏ టాపిక్ దొరకట్లేదు కాబట్టి అంతా తిరిగి ఆ 3 పెళ్ళిళ్ళ దగ్గరే ఆపుతున్నారు. మరి అది అంటే అవకాశం లేదు, అంటే అవకాశం ఇవ్వట్లేదు, అవకాశం పర్సన్కి అవకాశం ఇవ్వట్లేదు కాబట్టి నీకు ఆ పాయింట్ దొరుకుతుంది. అదే పాయింట్ లాగేసి స్ట్రోల్ చేయటం చేస్తున్నారు జనాలు. చేయని ఎన్ని రోజులు చేస్తారు? మనిషికంటూ ఏదో ఒక రోజు వస్తుంది. ఆ రోజు వచ్చినప్పుడు ఎగరేస్తాం మేము కూడా. ఓకే, అంటే ఇప్పుడు ఈ 28 వరకు కూడా హైకోర్టులో స్టే ఇవ్వడం స్టే ఉంది. కాకపోతే 29 రిలీజ్ అని చెప్పారు. ఎవరు 28 దాకా స్టే ఉంటే 29 రిలీజ్ ఎలా ఇస్తారు? కాకపోతే డే అయిద్ది అనుకుంటున్నా. రిలీజ్ అయితే కనుక ఇంకా వేరేలాగా ఉంటుంది, వేరే లెవెలే కదా చూస్తారు కంపల్సరీ. మొత్తం మీ మీడియా అంతా కూడా అదే థియేటర్లు ఫోకస్ చేస్తాయి. చూడండి, పక్కా చెప్తున్నాడు, పొగలు వచ్చేస్తాయా? మామూలుగా కాదు. ఆయన గురించి థియేటర్లు ఎందుకు నష్టపోవాలి? వాళ్ళదేం తప్పు? ఇప్పుడు సినిమా కొన్నోడు తప్పే, వేసినోడు తప్పే, పక్కా చెప్తున్నా. ఎందుకంటే చెప్తున్నాం గొడవలు అయితేనే కదా, అది పోస్టింగ్ పెట్టిన కాడి నుంచి గొడవలు అయితేనే ఉన్నాయి. అది అందరికి చూస్తున్నారు. నువ్వు చూసి కూడా ఎలా అంటే ఏం చేయలేరులే, వీళ్ళు బ్యాక్గ్రౌండ్ ఉందిలే, సపోర్ట్ ఉందిలే, పోలీసు సపోర్ట్ ఇస్తా అన్నారు అని త్యాగం చేశారా? వేరే కల్ట్ ఉంటుంది. ఓకే, సో మొత్తాన్ని ఈసారి ఆర్జీవి గారిని బాగా టార్గెట్ చేశారు. అంటే ఆర్జీవి గారిని టార్గెట్ చేసామా అంటే ఆయన చేసే పని బట్టి ఉంటుంది. ఆయన మంచిగా తీయమను, బరాబర్ మేము సపోర్ట్ చేస్తాం. దీంట్లో ఇదే సినిమాలో ఆయన మంచిగా చూపిమను, సపోర్ట్ చేస్తాం. ఆర్జీవి గారు సూపర్ అండి. అంటే ఇలా ఆయన్ని మంచిగా చూపించి చంద్రబాబు నాయుడు గారిని చెడ్డగా చూపిస్తే అందరినీ ఎవరిని కూడా అక్కడ జగన్ గారితో సహా ఎవరిని కూడా ఏ సినిమా తీసినా నెగిటివ్ మాత్రం చూపించమాకండి. మీరు బయట ఏదైనా తెప్పించుకోండి, అది మాకు సంబంధంలో సెకండరీ. అది సరే, మరి థియేటర్ లో రిలీజ్ అయితే థియేటర్లు తగలబెట్టేస్తాం, పొగలు వచ్చేస్తాయి అంటున్నాం. ఓటీటీలో రిలీజ్ చేస్తే అప్పుడు నువ్వేం చేయగలవు? ఓటీటీ అంటే ఎవరు చూస్తాడు? అప్పుడు చూసేవాళ్ళు చూస్తే వీళ్ళే చూస్తారు, పార్టీ వాళ్ళు. వీళ్ళైతే చూడరు. చూసినా స్టార్ ఆప్షన్ ఉంటుంది కాబట్టి తెలిసిన వాళ్ళు చూస్తారు, తెలియని వాళ్ళు కూడా చూసేస్తే ఇంకా అప్పుడు నెట్ఫ్లిక్స్ కానీ అమెజాన్ కానీ వాళ్ళు నువ్వేం చేయలేవు కదా. వాళ్ళు ఏం చేయలేము. కాకపోతే ఏంటంటే వాళ్ళ మీద ఫైర్ అవుతాం కదా. కొనుక్కున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో ఇప్పుడు యాప్స్ ఉంటాయి కదా, వాళ్ళ మీద మాట్లాడటం జరిగింది. మీరు ఎలా తీసుకుని ఇప్పుడు సెన్సారే ఒప్పుకున్నప్పుడు మీరు ఎలా దీంట్లో ఓటీటీ ఎలా రిలీజ్ చేస్తారు మీరు అని మేము మాట్లాడతాం, బరాబర్ మాట్లాడతాం. ఎందుకు మాట్లాడాలంటే మనకు అవకాశం దొరకాలే కానీ ఏ పాయింట్ మీద అన్నా కూడా మనం మాట్లాడచ్చు. ఇంత ఉండి ఎందుకు ఆర్జీవిని ఆపలేకపోతున్నారు? ఆపలేకపోతున్నామంటే ఇప్పుడు ఆయన సంగతి తెలిసిందే. ఇప్పుడు మామూలుగా వచ్చాడు అనుకో, నార్మల్గా వస్తాడు, ఇలాగా వస్తాడు, కూర్చుంటాడు. ఆయన ఫోన్ వచ్చిందంటే కాసేపు మాట్లాడతాడు, ఆ తర్వాత ఇంటర్వ్యూ పెడితే మాట్లాడతాడు. దాంట్లో ఏమన్నా ముత్యాలు మాట్లాడతాడా? సాతి ముత్యాలు మాట్లాడతాడు. దాంట్లో 2-3 మంచిగా తీసుకుని కట్ చేసుకుని మీరు వేసుకుంటారు, అయిపోతా ఉంటాయి. అంటే ఇన్స్టా వీడియోలు యూట్యూబ్లో చేసేవాడు ఈ వీడియోలతో సమానం అయిపోయాడు ఇప్పుడు ఈయన. ఒకప్పుడు బాగానే ఉన్నాడు, ఇప్పుడు వాళ్ళతో సమానం అయిపోయాడు బరాబర్. వాళ్ళే ఇంకా మంచిగా చేస్తున్నారు, మినియన్లో ఉంటున్నాయి వీడియోలు. నీ చూడు, నువ్వు ఇన్స్టాలో వాళ్ళతో రీల్ చేసే వాళ్ళతో కలిసి రీల్ చేయటం చేస్తున్నావు, సెల్ఫీలు దిగటం, పోస్టులు పెట్టడం, మాట్లాడితే ఆ కప్పు ఎక్కడ దొరికిద్దో కానీ ఆ కప్పు కూడా తీసుకొని వస్తావు, కాఫీ కప్పు. ఇంకా అది ఇంకేం మాట్లాడతాం ఆయన గురించి? ఏమైనా మాట్లాడేమనుకో, మీరు ఇక్కడ హైదరాబాద్లో ఉంటున్నారు కదా, మీరు రేపు మాకు మళ్ళీ ఇండస్ట్రీలో కనపడతారు, ఆయనతో ఎందుకు పెట్టుకుంటారు? బరాబర్ పెట్టుకుంటాం, ఇండస్ట్రీలో రాకపోయినా బరలా మేము. అర్థమైందా? పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ వాళ్ళ ఫ్యామిలీ గురించి కానీ
బ్యాడ్గా మాట్లాడితే అసలు ఊరుకోం మేము. మా అంతేకా పోయినా ఆలోచించాం, బర్రాబర్ నిలబడతాం. అలాగే ఒకటి వైరల్ అవుతుంది, ఆర్జీవి గారు తల తీసుకొస్తే ₹1,00,00,000 నజానా అని చెప్పేసి కూడా ప్రకటించారు. ₹1,00,00,000 దగ్గర ఇంకా ఉన్నారు, ఇంకా వస్తానే ఉంటాయి, ఇంకా వస్తానే ఉంటాయి ఆఫర్లు. 1 నుంచి 2, 2 నుంచి 3 పెరుగుతూనే ఉంటాయి. బరాబర్ ఇదైతే ఆగదు. ఈ యుద్ధం అంతే, సముద్రంలో ఉప్పిన పడినట్టు పడతారు మీద పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. ఇంకా తక్కువ చూశారు వీళ్ళు. ముందు ఉంది ముసలి పండగ బరాబర్. అంటే ఏ రకంగా, అది ఏ రకంగా అన్నది మీరు ఎక్స్పెక్ట్ చేయలేరు. అంటే మేము ఏది చేసినా సరే ఇంతకుముందు ఇది చేస్తారులే అని ఎక్స్పెక్ట్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేరు మీరు. అంతే, ఉప్పిన పడితే ఎలా ఉంటుందో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ దెబ్బ చూస్తారు. అది